ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. మన మనసేమి చెత్తబుట్ట కాదు. అందులో అడ్డమైన చెత్తను వేయకూడదు. మన మనసులో మనకు సంబంధం లేని మనుషుల విషయాలు ఎంత తక్కువగా ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉంటాం. మౌనానికి ఉన్న రూపం మాటకు లేకపోవచ్చు, కానీ అగ్ని వలె దహించే శక్తి ఉంటుంది. పదును లేకపోవచ్చు, కానీ మనసు ముక్కలు చేసే శక్తి ఉంది. నిజాన్ని కాపాడటానికి మరో నిజం అవసరం లేదు, కానీ ఒక అబద్ధాన్ని రక్షించటానికి 1000 అబద్ధాలు కూడా సరిపోవు. అబద్ధానికి ఆకలి ఎక్కువ. ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు అంతే. సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కదు. అలాగే ఎవరో విమర్శించారనో హేళన చేశారనో నీ మనసును కలత చెందనివ్వకు. డబ్బుని ఎంత నలిపినా దాని విలువ ఏమాత్రం తగ్గదు. అలాగే మీరు మంచోళ్ళైతే ఎవరు ఎన్ని నిందలు వేసినా మీ విలువ తగ్గదు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి లాఠీ దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. మనసు చంపుకొని బ్రతకటమే అన్నిటికన్నా పెద్ద శిక్ష. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. నిన్నందరూ అనుమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారు అని బాధపడకు. ఎందుకంటే ఎవరైనా విలువైన బంగారాన్ని పరీక్షిస్తారు, బొగ్గును కాదు కదా. 100 కుక్కలు ఒక్కసారిగా మురిగినా ఒక్క సింహగర్జనకు సమానం కాదు. అలాగే ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. ఎదుటివారిని ఏడిపించటం ఎలాగో మనకి తెలిస్తే మనల్ని ఏడిపించటం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు. పక్కనోడి లైఫ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ నీ మీద పెట్టుకుంటే కొంతైనా బాగుపడతావు. ఎదుటివాడిలో తప్పులు వెతికి సంతోషించకు. నీ తప్పులు తెలుసుకుంటేనే సంతోషంగా జీవించగలవు. మనలో దుఃఖం ఉందని చెప్పటానికి మన కన్నీళ్లు సాక్ష్యం. మనలో ప్రతిభ ఉందని చెప్పటానికి సాక్ష్యం ఉండదు, నువ్వే నిరూపించుకోవాలి. కత్తిని ఎంత సున్నితంగా వాడినా దానికి నరకటమే తెలుసు. అలాగే కొందరిని ఎంత ప్రేమించినా మనసు గాయపరచటమే తెలుసు. వెనక జనం ఉన్నారని ఎగిరిపడకు. వెన్నుపోటు పొడిచేవాడు వెనక నుండే వస్తాడు. నీకు ఎవరో సహాయం చేస్తారు అని ఎదురు చూడకుండా నీ కష్టాన్నే నమ్ముకో. అభిప్రాయాలు ఏముంది, రోజుకో రకంగా మారుతుంది. మొన్న మంచివారు అనే అభిప్రాయం ఉంటే నిన్నటికి చెడ్డవారుగా మారవచ్చు. నిన్న చెడ్డవారైన అభిప్రాయం ఉంటే ఈరోజు మంచివారు అయిపోవచ్చు. కానీ అభిప్రాయం మార్చుకున్నంత సులువుగా మనుషులు మారనప్పుడు బంధాలకు విలువ. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.